ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉండగా జేఏసీ నేత కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోదండరామ్ అరెస్ట్ పై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, కోదండరామ్ కి అరెస్ట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? విజయేంద్రిక, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు 48 గంటల బంద్ పిలుపు ఈ రోజు రెండో రోజు కొనసాగుతుంది. జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఈ రోజు ఉదయం నుంచి కూడా బంద్ కాల్ సంబంధించి బంద్ ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షిస్తున్నారు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా ఒకసారిగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున తెలంగాణ వాళ్ళంతా కూడా పోలీసుల్ని అడ్డుకోబోయారు. ఒక దశలో ఇద్దరి మధ్య, రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట కూడా జరిగింది. సో పోలీసుల తీరుపై కోదండరామ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా కోదండరామ్ ప్రశ్నించారు. సో పోలీసులు కోదండరామ్ వాదనను వినకుండా ఆయనని పోలీసు వ్యాన్ లో ఎక్కించుకొని ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పట్లేదు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ వైపు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ వాదులంతా కూడా టీజేఏసీకి సంబంధించిన నాయకులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా అక్రమంగా అరెస్టులతో ఏదైతే ఈ జేఏసీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ పిలుపుని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటన ఎదురవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కోదండరామ్ ఎటువంటి ఆందోళన కానీ, ధర్నా కానీ, రాస్తారోకల్లో పార్టిసిపేట్ చేయకుండా కేవలం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా కోదండరామ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సో పోలీసులు ఆయన వాదన వినిపించుకోకుండా పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని ప్రస్తుతం సికింద్రాబాద్ వైపు తీసుకెళ్తున్నారు. సో పరిస్థితి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద చాలా ఉద్రిక్తంగా ఉంది. చంద్రిక, అంటే నవీన్, ఈ ఓయూ ర్యాలీని అడ్డుకునేందుకు ఈ అరెస్ట్ జరిగిందా, లేకపోతే మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కోదండరామ్ ఏమైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఈ విధంగా ఏమైనా మాట్లాడారు? అసలు పోలీసులు ఏమంటున్నారు చెప్పండి. ఇది బహిరంగ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు విజయ్ చంద్రిక. మీడియా ఛానల్ తో మాట్లాడుతున్నప్పుడు కోదండరామ్ సో అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక దశలో తీవ్రంగా వాగ్వాదం కూడా జరిగింది. సో మొత్తం మీద ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం గన్ పార్క్ వద్ద కూడా ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ర్యాలీగా తీస్తున్నారు. సో మొత్తం మీద పోలీసు అంతా కూడా ఈ ఏరియాలో పెద్ద ఎత్తునటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగానే గన్ పార్క్ దగ్గరికి విద్యార్థుల ర్యాలీ వెళ్లాల్సి ఉంటుంది. సో ఇదే ప్లేస్ లో కోదండరామ్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు అతను అరెస్ట్ చేశారు. బహుశా కోదండరామ్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకున్నారేమో. సో కనుక ముందు జాగ్రత్తగా కోదండరామ్ ని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు అనేటువంటి వార్తలు ఎవరికి తెలియకుండా ప్రస్తుతం సికింద్రాబాద్ వైపు తీసుకెళ్తున్నారు. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ నవీన్. ఇక ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ పై మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హరీష్ రావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, కోదండరామ్ ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ కొంతమేర ఉద్రిక్త పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీరేమంటారు? ముఖ్యంగా ఈ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పోలీస్ అధికారులు, డీజీపీ దినేష్ రెడ్డి గారు, నగర పోలీస్ కమిషనర్ ఖాన్ గారు ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. గత కొద్ది కాలంగా కూడా నిన్న నాగం జనార్దన్ రెడ్డి గారిని అనుకోనియండి, నన్ను కానివ్వండి, మేము యూనివర్సిటీకి వెళ్తా ఉంటే యూనివర్సిటీకి వెళ్లక ముందే నడి రోడ్డు మీద మమ్మల్ని అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్ లో పెట్టడము, ఈ రోజు కోదండరామ్ గారిని అరెస్ట్ చేయడము, అంటే ఇదంతా కూడా ఒక మిలిటరీ పరిపాలనను కల్పించే విధంగా, అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుందా అనే విధంగా వీళ్ళ యొక్క వైఖరి కనబడతా ఉంది. ఒక ప్రజాప్రతినిధి మేము ఏం తప్పు చేయకుండానే మేము యూనివర్సిటీలో 6 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. పిల్లల ఆరోగ్యం క్షీణించింది. వాళ్ళని కలిసి వారికి సంఘీభావం చేసి వారిని నచ్చజెప్పి దీక్ష విరమింపజేయడానికి ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా, ఒక జేఏసీ చైర్మన్ గా కోదండరామ్ లాంటి వారు ప్రయత్నం చేస్తుంటే దానికి సహకరించాల్సింది పోయి ఒక అణచివేత ధోరణిని వీళ్ళు అవలంబిస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాల వల్ల ఉద్యమం ఉధృతమవుతుంది, ప్రజల్లో ఆవేశం పెరుగుతుంది, దాంతో ఇంకా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ అది అర్థం చేసుకోకుండా మేమేదో అణచివేస్తున్నామని ముఖ్యమంత్రి గారు మెప్పు పొందడానికి ఈ నగర పోలీస్ కమిషనర్ గారు, డీజీపీ గారు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. తక్షణమే బేషరతుగా కోదండరామ్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే మరి మేమందరం కూడా అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. కోదండరామ్ గారిని ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టినా ఆ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున మరి తెలంగాణ వాదులందరూ కూడా చేరుకొని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జరిగే పరిణామాలన్నిటికీ కూడా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ హరీష్ రావు గారు. ఇక అరెస్ట్ పై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోదండరామ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్, అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు ఏం చెప్తున్నారు?
అసలు అక్కడ కారణం కూడా ఏం లేదండి. మేము అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వస్తున్న విషయం తెలుసుకొని అక్కడ ఉన్న మిత్రులు ఈ టీ న్యూస్ వాళ్ళు మీ నుంచి ఒక బైట్ కోరుతున్నారు సార్. వాళ్ళ లైవ్ ఇక్కడ ఉన్నది, లైవ్ ఇక్కడ మీరు ఇయటానికి అవకాశం ఉంటది కాబట్టి ఒక్కసారి మాట్లాడమని వాళ్ళు కోరుతున్నారు. ఒక నిమిషం ఆగండి అంటే నేను అక్కడ ఆగి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నా. మామూలుగా ఏమవుతుందండి, లైవ్ అన్నప్పుడు ఆ కనెక్ట్ కావటానికి సమయం పడుతుంది కదా. ఆ సమయము అక్కడ ఒక 3-4 జేఏసీ కార్యకర్తలు ఉన్నారు. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు సహజంగానే టీవీలు కెమెరాలు ఉన్నప్పుడు ఆగుతారు, చూస్తుంటారు. అక్కడ నిలబడి చూస్తున్నాం. ఈలోగా లైవ్ కనెక్షన్ అయింది, మేము ఇంటర్వ్యూ ఇచ్చినాం. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత వేరే టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. మేము వాళ్ళకి అంటూనే ఉన్నాం, వీళ్ళు ఏదో ఇబ్బంది పెట్టేట్టే ఉన్నారు, తొందరగా కానివ్వండి అని. ఇంటర్వ్యూ ఇచ్చి మేము వస్తుంటే మీరు 144 సెక్షన్ ఉల్లంఘించారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నామన్నారు. అంటే ఒక 4 జర్నలిస్టులు ఒక దగ్గర నిలబడితే 5వ వ్యక్తి నాలాంటి వాడు ఎవడన్నా నిలబడి ఇంటర్వ్యూ ఇస్తే కూడా 144 ఉల్లంఘన అవుతుందా అని అన్నాను. అంటే అవును అని అన్నాను. అంటే ఈ రకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా 144 సెక్షన్ ఉల్లంఘన అనే పద్ధతిలో వ్యవహరిస్తే ఇక ఈ దగ్గర ప్రజాస్వామ్యానికి చోటు ఎక్కడ, అవకాశం ఎక్కడ? ఇది ఇట్లా గవర్నమెంట్ వ్యవహరిస్తే ఇక పరిణామాలు కూడా ఇక మరి తీవ్రంగానే ఉంటాయండి. మామూలు ఇది ఒక ప్రెస్ ను అడ్రస్ చేయటానికి వాళ్ళ కోరిక మేరకు అక్కడ ఆగినాం. ఇది సహజం, ఎక్కడైనా కానీ ప్రెస్ వాళ్ళు అడుగుతారు, విషయాలు తెలుసుకుంటారు, బంద్ గురించి 4గురికి సమాచారం అందించాలని ప్రయత్నం చేస్తారు. 4గురితో మాట్లాడేటప్పుడు ఇంకో 4 గుమిగూడతారు. ఒక జర్నలిస్టులే లేరు, రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఇంకో 4 గుమిగూడినరు. కాబట్టి ఇది 144 ఉల్లంఘన అని పెట్టి ఈ చాలా ఒక అన్యాయమైనటువంటి రీతిలో ఇలా ఆ చెప్పిన ఏసీపీ గారు చక్రపాణి గారు అనుకుంటా వారి పేరు, వారు పక్కన సివిల్ డ్రెస్ లో వస్తాడు, మీద వాళ్ళ సివిల్ డ్రెస్ లో వచ్చి ఎక్కాలి సార్ వ్యాన్ అని మొదలు పెడతాడు చర్చ. నీవెవరు అని అంటే గానీ అప్పటిదాకా వాళ్ళు పోలీసులు అనే సంగతి మనకు తెలియదు. డీడీ బాసు కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గా 2 మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. ఒకవేళ అరెస్ట్ చేయవలసి వస్తే ఎవరినైనా అరెస్ట్ చేయవలసినటువంటి పోలీసు అధికారులు సివిల్ డ్రెస్ లో ఉండటానికి వీల్లేదు. వాళ్ళు యూనిఫామ్ లో ఉండాలి, వాళ్ళ పేరు స్పష్టంగా కనబడే విధంగా బ్యాడ్జ్ కూడా పెట్టుకోవాలి. ఇది మొదటిసారి కాదు, 2వసారి ఇట్లాంటి ఒక అనుభవం. కనుక మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియజెప్పేది ఏంటంటే ప్రభుత్వము ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నది. నిన్న కూడా మేము చూసినాం. కోదండరామ్ గారు అసలు మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఓకే, ఏమంటున్నారండి పోలీసులు? ఇంకా ఎంతసేపు కూర్చోబెడతాను పంపిస్తామని చెప్తున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? నేను ఇంకేం మాట్లాడలేదు. ఏసీపీ గారు పంపించారు కాబట్టి మామూలు వాళ్ళు ఏమంటారు ఆయనే చెప్పాలి సార్ అని అంటారు. అది రొటీన్ గా వచ్చే రిప్లై. మిమ్మల్ని ఒక్కరినే తీసుకెళ్లారండి? మీతో పాటు ఇంకెవరు? మాతో పాటు అక్కడ ఉన్న 4-5 జేఏసీ కార్యకర్తలు కూడా ఉండిరు అక్కడ, వాళ్ళని కూడా తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఓవరాల్ గా కూడా పోలీసుల తీరుపై మీరేమంటారండి? మీ స్పందన ఏంటి? నేను అనేది ఏంటంటే చాలా అన్యాయమైనటువంటి రీతిలో ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మేము అక్కడ ఏం నిరసన కార్యక్రమాలు చేయలేదు, ఊరేగింపులు చేయలేదు, ప్రదర్శనలు చేయలేదు, రాస్తారోకులు చేయలేదు. మేమాడ చేసిందల్లా అక్కడ ఒక 4 మీడియా ప్రతినిధులు ఉంటే వాళ్ళతో మేము మాట్లాడటం కోసం అలా ఆగినాం. మీడియా ప్రతినిధులతో ఆగినాం ఆన్ ద వే. అది కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మేరకి నేను అక్కడ కారు ఆపుకొని దిగి వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ మీడియా కాన్ఫరెన్స్ ను కూడా కోదండరామ్ గారు అయితే ఢిల్లీ అప్డేట్ ఒకటి ఉందండి. ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత కూడా ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా కొంతమేర అసంతృప్తితో ఉన్నారు. వారందరూ కూడా చాలా అసంతృప్తికి లోనయ్యారు, సరిగా అధిష్టానం స్పందించలేదు అన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, మీరేమంటారు? అంటే మీ అధిష్టానము ఎట్లా వ్యవహరిస్తుందనే దాని మీద 2 రకాలుగా అంచనాలు వస్తున్నాయండి. కొందరేమో ఏదో మందలించిండ్రు అనే మాట అంటున్నారు, కానీ ఇంకొక అందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే తెలంగాణ ప్రతినిధులు చాలా గట్టిగా ఇక్కడ ప్రజల ఆకాంక్షలను వినిపించిండ్రు అనేది నాకు అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు, అక్కడ ఉండేటువంటి కొంతమంది పొలిటికల్ అబ్జర్వర్స్ చెప్పినటువంటి సమాచారం, అక్కడున్న జేఏసీ వారు కూడా చెప్పిన విషయం ఇది. అంటే ప్రధానంగా అక్కడ ఒక విషయం అయితే గట్టిగా తెలియజెప్పిండ్రు, తెలంగాణ ఏర్పాటు తప్ప మాకు ఇంకేదో సంతృప్తి పరచలేదనే మాటే వాళ్ళు చెప్పిండ్రు. అయితే ఒక సమాధానం ఏది ఇంకా కేంద్రం నుంచి రాలేదు. సరే,
ఒకలో ఇద్దరో మీరు రాజీనామా చేసి జట్లమైందనే అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు, కానీ మొత్తం మీదనైతే సమస్యను పరిష్కరించక తప్పదు అనే ఒక అభిప్రాయం మాత్రం ఇవాళ కేంద్రంలో కలిగించగలిగినారు. ఆ మేరకి నేను అనుకోవటం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్రం పైన బాగానే ఒత్తిడి తెచ్చిండ్రని నేను భావిస్తాను. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి.